వెల్కమ్ టు లాలనర్. ఈ రోజు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ రోజు మనం సమాజంలో ముఖ్యంగా వివాహ సంబంధాల్లో జరుగుతున్న ఒక ట్రెండ్ గురించి బాంబే హైకోర్టు ఇటీవల ఈ విషయంపై చేసిన ఒక ముఖ్యమైన వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే ఈ రోజుల్లో భార్యలు తమ భర్తలకు బుద్ధి చెప్పడానికి పోలీస్ కంప్లైంట్ ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాఖ్య వెనుక ఉన్న నిజం ఏమిటి? ఇది ఎందుకు జరుగుతోంది? దీని పరిణామాలు ఏమిటి? రండి వివరంగా తెలుసుకుందాం. మన సమాజంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య కూడా ఒక సంబంధం. కానీ ఈ బంధంలో సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ సమస్యలు చిన్నవిగా ఉండి కూడా అవి పెద్ద కేసులుగా మారుతున్నాయి. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు కొందరు భార్యలు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల్లో కొన్ని నిజమైనవి కావచ్చు, కానీ కోర్టు చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో ఇవి కేవలం వ్యక్తిగత కోపంతో ఆధారాలు లేకుండా చేయబడుతున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పోలీస్ కంప్లైంట్ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఒకవేళ నిజంగా ఎవరైనా హింసకు గురవుతున్నారు లేదా అన్యాయం జరిగితే ఆ ఫిర్యాదు చేయడం సరైన పని. కానీ ఈ శక్తిని దుర్వినియోగం చేస్తే అది భర్త కుటుంబం మీద ఒత్తిడి తీసుకొస్తుంది, అవసరమైన క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తుంది. ఇలాంటి కేసుల్లో ఆ కుటుంబ సభ్యులు నిర్దోషులైన వాళ్ళు కోర్టు, లాయర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా, మానసికంగా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మొదటగా వైవాహిక సమస్యలను సాధ్యమైనంత వరకు సంభాషణ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. రెండవది, చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాకుండా నిజమైన సమస్యలపై మాత్రమే ఫిర్యాదు చేయాలి. మూడవది, పోలీసులు, కోర్టులు ఇలాంటి ఫిర్యాదులను ఆధారాలను ఆధారాల ఆధారంగా పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మేము బాంబే హైకోర్టు వ్యాఖ్యల గురించి, దాని పరిణామాల గురించి చర్చించాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.